హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలోని రీసెంట్గా గ్రూప్ డి ఆర్ఆర్బీ గ్రూప్ డి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి తెలుసుకుందామండి. క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా ఫాస్ట్గా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఏ చిన్న విషయం కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు అయితే చూడండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇది జనవరి 23 నుంచి మనకు అప్లై చేసుకోవడానికి ఇక్కడ వచ్చిందండి. అంటే ఆల్రెడీ 7 days 8 days అలా అయిపోతుంది. ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. 24 అనేది పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ అనమాట. 25 ఏమైనా అప్లికేషన్లో కరెక్షన్స్ అవి ఉంటే 25 లోపు చేసుకోవాలి. ఇవి డేట్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇది మీరు లాస్ట్ వరకు ఉండకుండా స్టార్టింగే అప్లై చేసుకోవడం మంచిది. అంటే ఆఖరి డేట్స్లో ఏంటి అంటే వెబ్సైట్ ఇష్యూస్ అవి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి బెటర్ ఏంటి అంటే ముందుగానే వెంటనే అప్లై చేసుకోవడం మంచిదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారుగా వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే ఏజ్ లిమిట్ ఏంటి అంటే మినిమం ఏజ్ 18 ఉండాలి, మ్యాక్సిమం 36 years ఏజ్ అనేది ఉండాలండి. వేకెన్సీస్ మనకి 32 438 ఉన్నాయి. సో ఇనీషియల్ పే ఎంత అంటే 18,000 అని ఇచ్చారు. క్లియర్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు వీడియో అయిపోయినాక క్లియర్గా చదువుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇది 1/1/2025 కల్లా మీకు 18 ఉండాలి, 18 to 36 years మధ్యలో ఉండాలన్నమాట. అండ్ వాళ్ళు ఇచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయి ఉండాలండి. అంటే రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడము అలా చేయకూడదన్నమాట. సో 18 to 36 ఉండాలి. అండ్ వాళ్ళు ఇచ్చిన క్వాలిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు కదండి. ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ అనేది వాళ్ళు కలిగి ఉండాలన్నమాట. అంటే ఫిజికలీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అండ్ విజన్ అనేది అంటే మనం కళ్ళజోడు పెట్టుకొని ఎంతవరకు చూడగలం, ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ డీటెయిల్డ్గా ఇచ్చారు. ఆ పోస్ట్కు సంబంధించి మీరు అది చెక్ చేసుకొని మీకు అది సెట్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి, క్లియర్గా చదువుకోండి. ఇదంతా చదివితే వీడియో లెంత్ అయిపోతుంది. సో నోటిఫికేషన్ ఇస్తానని చెప్పాను కదా, అందులో ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే చూసారు కదా, ఏజ్ అనేది నార్మల్గా 18 to 33 years ఉండాలి. కాకపోతే ఏంటంటే కోవిడ్ వల్ల ప్రతి ఒక్కరికి 3 years లాస్ అయింది కాబట్టి ఇక్కడ 18 to 36 years ఇచ్చారు. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎస్సీ ఎస్టీకి ఓబీసీకి అంటే +3 years +5 years మీ క్యాస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఇలా ఇచ్చారు కదండి. సో ఆ విధంగా కూడా మన ఏజ్ అనేది ప్లస్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్డ్గా ఇచ్చారు ఏజ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఎంతవరకు ఉండాలి, అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఏజ్ గురించి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే ఎగ్జామినేషన్ ఫీజు గురించి చెప్తున్నారు. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ ఏంటి అంటే మనకి అందరికీ 500 ఫీజు అండి. కొన్ని కేటగిరీస్ వాళ్ళకి 250 రూపీస్ మాత్రమే అనమాట. అంటే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అలాగే పీడబ్ల్యూడి ఇలా వీళ్ళకి. ఇది ఏంటంటే ఎగ్జామ్ రాశాక CBT 1కి అటెండ్ అయినాక అది మీకు క్రెడిట్ అయిపోతుంది, మళ్ళీ రీఫండ్ ఇచ్చేస్తారు. సో ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి ఫీజు అనేది మీకు ఎంత పడుతుంది అని. అది మీరు CBT 1కి రాసినాక మీకు మళ్ళీ క్రెడిట్ అనేది అయిపోతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఫస్ట్ CBT ఉంటుందండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్, ఇలా 4 స్టెప్స్లో ఉంటుందండి. CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి మనం తెలుసుకుంటే సో అందులో ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దామండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి 90 minutes టైంలో జనరల్ సైన్స్ 25 marks, మ్యాథమెటిక్స్ 25, రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 marks, టోటల్ 100 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. 100 marksకి 1/3 నెగిటివ్ ఉంటుంది, 1/3. సో చూశారు కదా, అంటే సైన్స్ నుంచి 25, మ్యాథమెటిక్స్ నుంచి 25 ఇలా ఉంటుంది. సిలబస్ కూడా డీటెయిల్డ్గా చూపించారండి. అంటే మనకి ఒక క్వశ్చన్కి 1 నిమిషం కూడా టైం ఉండదు. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే ఫాస్ట్గా ఆన్సర్స్ పెట్టడానికి ప్రయత్నించాలి. అంటే 3 క్వశ్చన్స్ తప్పు పెడితే మీకు 1 కరెక్ట్ పెట్టినా కూడా అది పోతుందన్నమాట. దీని అర్థం 1/3 నెగిటివ్ అంటే. ఇక్కడ మ్యాథమెటిక్స్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి మొత్తం సిలబస్ అనేది ఇచ్చారు కదండి.
అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉన్నట్టే చాలామంది ఎస్ఎస్సి అవి రాస్తే ఐడియా ఉంటుంది. నెంబర్ సిస్టమ్, బోర్డ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇలా ప్రతిదీ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇచ్చారు. అలాగే జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ గురించి అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ గురించి మనం మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇవే టాపిక్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఒకసారి సిలబస్ క్లియర్గా చూసుకొని దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి వేరేగా ఇచ్చారండి. షుడ్ బీ ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 20 kg వెయిట్ డిస్టెన్స్ ఆఫ్ 100 meters ఇన్ 2 minutes ఇన్ 1 chance వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్. అంటే 20 kg వెయిట్ని 100 meters 2 minutesలో అసలు కింద పెట్టకుండా మోసుకొని వెళ్ళాలన్నమాట. అలాగే 1000 meters రన్ చేయాలి 5 minutes 40 secondsలో. నేను ఫీమేల్ క్యాండిడేట్స్ గురించి చెప్తున్నాను. ఒకసారి మేల్ క్యాండిడేట్స్ చెక్ చేసుకోండి, పక్కనే ఉంది కదా. సో ఈ విధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి వన్స్ మీరు సిబిటి క్లియర్ చేశాక. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. సో మార్క్స్ నార్మలైజేషన్ గురించి ఇలా ప్రతిదీ ఇక్కడ ఇచ్చారు, మీరు డీటెయిల్డ్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఎలా అప్లై చేయాలి ఏంటి అంటే ఏది ఎన్ని కేబీస్ ఫొటోస్ ఎలా అప్లోడ్ చేయాలి ఇక్కడ ప్రతిదీ డీటెయిల్డ్గా ఇచ్చారండి. లేదంటే రిజెక్ట్ అవుతుంది సరిగ్గా అప్లై చేయకపోతే. మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టకండి, ఒకటే అప్లికేషన్ చూసుకొని జాగ్రత్తగా పెట్టండి. మల్టిపుల్ పెడితే రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇక్కడైతే రీజియన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇచ్చేశారు, పోస్ట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ప్రతిదీ కూడాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా పోస్ట్, అలాగే అది మెకానికలా ఎలక్ట్రికలా ఏంటి, దాని పక్కన క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ చూపిస్తున్నారు చూడండి. 10th ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ అలాని చూపిస్తున్నారు. సో ఇది క్వాలిఫికేషన్ అనమాట. అన్ని పోస్టులకి ఇదే చూపిస్తున్నారు పక్కన నుంచి. దీన్ని బట్టి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది క్లియర్గా నోటిఫికేషన్ని చూసుకోండి మీరు ఒకసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత. ఏ ప్లేస్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారండి. నార్త్ వెస్ట్ రీజియన్ కానీ మనకి సౌతర్న్ రీజియన్ వస్తుంది కదా, దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. చాలా ఎక్కువ పోస్ట్స్ అనేవి వదిలేరు కదండి, చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో 10th ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ అని ఇచ్చారు కదా. ఇదేనండి కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎలా అప్లై చేయాలో వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి. అలాగే మహిళల కోసం ఏవైతే సూట్ అవుతాయో తెలుసుకోవాలన్నా కూడా కామెంట్ చేయండి. ఇంకా బిజినెస్ ఐడియాస్ కానీ ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇంటి దగ్గరే ఉంటూ, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఐడియాస్ కానీ, ఇంకా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఇలా ప్రతి వీడియోస్ ఇకపై మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.